పాలిటిక్స్లోకి మరో పొలిటికల్ వారసుడు రాబోతున్నారా? సీఎం చంద్రబాబు ఫ్యామిలీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు ఆ స్టార్ హీరో ఆసక్తి చూపిస్తున్నారా? ఆయన రంగంలోకి దింపేసి వైసీపీ నేతలకు చెక్ పెట్టే ఆలోచనలో సీఎం చంద్రబాబు, నారా లోకేష్ ఉన్నారా? మరి ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇప్పుడే ఇస్తారా లేక మరికొద్ది రోజులు ఆగుతారా? నారా వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నారా రోహిత్ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. కానీ ఆయన చేసిన సినిమాల్లో కొన్ని మాత్రం హిట్ టాక్ తెచ్చుకున్నారు. ఇటీవల పెళ్లి కూడా చేసుకున్న ఆయన పాలిటిక్స్ లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో నారా రోహిత్ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పులివర్తి నాని భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే తన సొంత జిల్లా కావడం, చంద్రగిరిలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉండడంతో నారా రోహిత్ అక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉంది. తన పెద్దనాన్న చంద్రబాబు, అన్న లోకేష్తో రోహిత్కు సన్నిహిత సంబంధాలున్నాయి. రోహిత్కు పెద్దనాన్న కుటుంబ అండదండలు, ఆశీస్సులు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 1994 నుంచి 99 మధ్య రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. అప్పట్లో మాజీ మంత్రి గల్లా అరుణపై ఆయన గెలుపొందారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలని రోహిత్ భావిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో చంద్రగిరి నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఆయన టచ్ లో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల సమయం ఉండడంతో జాగ్రత్తగా రాజకీయ పావులు కదుపుతున్నారని సమాచారం. మరీ ముఖ్యంగా చంద్రగిరి నుంచి నారావారి కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుందనే బలమైన అభిప్రాయంతో లోకేష్ ఉన్నట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించింది. అయితే వచ్చే ఎన్నికల్లోనూ తన సొంత జిల్లాను సీఎం చంద్రబాబు క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తున్నారట. అందుకే నారా రోహిత్ ను రంగంలోకి దింపాలని భావిస్తున్నారట. గతంలో రామ్మూర్తి నాయుడు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడంతో రోహిత్ ను బరిలో దింపే ఆలోచనలో ఉన్నారట. అంతేకాకుండా పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెక్ పెట్టే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు చంద్రగిరిలో రోహిత్ ను బరిలోకి దింపితే నగరిలో దాని ప్రభావం ఉంటుందని సీఎం భావిస్తున్నారట. మొత్తంగా సినిమాల్లో నారా రోహిత్ పెద్దగా సక్సెస్లు అందుకోకపోవడంతో రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.